భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. జనసేన తెలుగుదేశం పొత్తు ఇంకా అలాగే ఉందండి. పొత్తు అయితే బాగానే ఉంది, కానీ అంతా కూడా తెలుగుదేశం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. అంటే బాబు గారికి కావాల్సినట్టే జరుగుతుంది. వాళ్ళ క్యాండిడేట్లు వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండే ప్రాంతాలు జనసేనకి కంచుకోవడం, అలాంటి వాటిలో వాళ్ళకి అంటే మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ ఏరియా అంతా కూడా పర్లేదు, కాపులు ఎక్కువ ఉంటారు, వాళ్ళు గెలుపు ఆస్కారాలు ఎక్కువ. అలాంటి ప్రాంతాలన్నిటి కూడా ఇవ్వడం మానేసి వీళ్ళకి ఎక్కడైతే ఓడిపోతారో అక్కడ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర టాప్ లీడర్స్ మన కందులు దుర్గేష్ ఉన్నాడు కదా, డబ్బులు ఖర్చు పెట్టగలిగిన మనిషి, ఎప్పటి నుంచో పాపం బాగా ఉత్సాహంగా పనిచేస్తాడు. అతనికి రాజమండ్రి రూరల్ ఇస్తారని అనుకున్నారు, ఇచ్చేసాడు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ నీదే అన్నాడు, కానీ అది ఆ మాట దక్కలేదు. ఆఖరికి బుచ్చయ్య చౌదరి గారికి రాజమండ్రి ఇచ్చారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి ఇచ్చారు. తర్వాత కందులు దుర్గేష్ తాడేపల్లిగూడెం అక్కడ పంపించారు. తాడేపల్లిగూడెం అంతా కూడా తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్. మరి అక్కడ మరి తెలుగుదేశం వాళ్ళు కరెక్ట్గా హెల్ప్ చేస్తారా, అది పెద్ద డౌట్. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఈయన గెలవడానికి అవకాశం తక్కువ. ఈయన తీరా డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలవకపోతే ఈయన నష్టం కందులు దుర్గేష్కి. సో ఆ రిస్క్ అతను తీసుకుంటాడా లేదా అదొక మీమాంస. సో బేసిక్గా పొత్తు అంటే పొత్తులో ఉండాలండి, ఒకరికొకరు కాపు కాయాలి. అది వీళ్ళు వైపు నుంచి బాగానే ఉంది, కానీ అటువైపు నుంచి కరెక్ట్గా ఉందో లేదో నాకు డౌట్. తెలుగుదేశం శ్రేణి కొంచెం ఫుల్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా లేదా. పవన్ కళ్యాణ్ ఓడిద్దామని ట్రై చేస్తారు. లాస్ట్ టైం నుంచి అదే జరిగింది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోవడానికి కారణం తెలుగుదేశం. సరే, ఏం జరుగుతుందో ఎలక్షన్ అయితే కానీ చెప్పడం. కాకపోతే నాకైతే పొత్తు ఎక్కడ హెల్దీగా కనబడట్లేదు. ఇట్స్ నాన్ హెల్దీ పొత్తు. బీజేపీ టీడీపీ కూడా చూపించాలి. అందరూ వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రాక్సీలే సీట్లు వస్తాడు. అది కూడా ఒక ఏదో లెటర్ లీక్ అయింది, పురంధరేశ్వరి గారి దగ్గరికి ఎవరో రాసిన లెటర్. అంటే మా పార్టీ వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో బతుకుపోయిన వాళ్ళందరికీ లేకుండా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మీకు ఇచ్చేస్తున్నారు. అలా తెలుగుదేశం వాళ్ళే బేసిక్గా ప్రాక్సీలు. విష్ణుకుమార్ రాజు, సీఎం రమేష్, సుజనా చౌదరి, వీళ్ళందరికీ ఎంపీలు ఇచ్చేస్తున్నారు తప్పకుండా. మరి బీజేపీకి నచ్చినట్టు ఇప్పుడు అదే నాకు ఆశ్చర్యం. అంటే బీజేపీలో నమ్ముకుని పనిచేసిన ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉన్నట్టు కనపడలేదు. సో ఇలా ఉన్నప్పుడు మరి పొత్తు అంత అన్హెల్దీ పొత్తుల వల్ల నష్టమే కానీ లాభం ఉండదండి. ఎవరికైనా లాభం ఉండదు. దాంట్లో టీడీపీకి నష్టం, బీజేపీకి నష్టం, మన జనసేనకి నష్టం. టీడీపీ కొంచెం ఉదారంగా ఆలోచించి వాళ్ళకి కరెక్ట్గా న్యాయంగా పంచి ఉంటే వాటా అందరూ హుషారుగా పనిచేసేవారు. వీళ్ళు అంటే క్రాస్ ఓటింగ్, అంటే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేనకి, బీజేపీ వాళ్ళు టీడీపీకి, టీడీపీ వాళ్ళు బీజేపీకి ఆ టైప్ ఆఫ్ ఓటింగ్ వచ్చుంటే అప్పుడు పొత్తు యొక్క బలం తెలుస్తుంది. అందుకని లోపల అసంతృప్తి, మాకు ఇంత ఇస్తావా అనుకుని వీళ్ళు ఫీల్ అవుతుంది. వీళ్ళేమో తెలుగుదేశం ఎట్టి పడుతుందో వేయమని వీళ్ళు కూర్చుంటే పొత్తు ఏంటంటే వేస్ట్. ఇది పరిగణన పొత్తు అంటే మీరందరూ ఏమనుకుంటారు, మేము ఎప్పుడైనా చెప్పడం అంటే అందరికీ అంటే పొత్తులో అన్ని పార్టీలకి ఈ సాటిస్ఫాక్షన్ ఉండాలి పొత్తు వల్ల. అప్పుడు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ క్యాడర్ అంతా కూడా హుషారుగా పనిచేస్తారు. అది నిజమైన పొత్తు అండి. అంతేగాని ఒకడేమో మొత్తం అందరినీ కబ్జా చేస్తాను, డామినేట్ చేస్తాను, మీరు మాత్రం మాకు వేయండి, మేము మీకు వేయము అన్నట్టుగా ఉంటే అదేం పొత్తు. సరే చూద్దాం ఏం జరుగుతుందో, వెండి తెరపై చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.